హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. ఇందులో పోలీస్ మరియు టెట్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి హెచ్జిటీలు అంటే మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు, టీచర్ ఖాళీల లెక్కలు కొలిక్కి అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్, డిఎస్సి ఏజ్ లిమిట్ పైన నిరుద్యోగుల్లో టెన్షన్ అంటూ మరొక అప్డేట్ ఉంది. పోలీసు ఉద్యోగాలకు యూనిఫామ్ సర్వీసెస్కి ఏజ్ లిమిట్ అంటే వయో పరిమితి పెంచాలనేటువంటి మరొక అప్డేట్ అయితే ఉంది. అన్నీ కూడా మనము 1 by 1 చూసేద్దాము. ఓకేనా? సో లేట్ చేయకుండా ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే యూనిఫామ్ సర్వీస్ల వయో పరిమితి 32 ఏళ్లకు పెంచాలి. ఆర్ కృష్ణయ్య. గ్రూప్ 1 పోస్టుల్లో యూనిఫామ్ సర్వీస్లనే డిఎస్పి, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్, ఫైర్ ఆఫీసర్ల గరిష్ట వయో పరిమితిని 28 నుంచి 32 సంవత్సరాలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. మరి ఈ మేరకు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో డిఎస్పి, పోలీస్, ఫైర్ ఆఫీసర్ తదితర యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 32 నుంచి 40 సంవత్సరాలుగా ఉందన్నారు. తెలంగాణలో గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు ఉందని, గత 11 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులకు ఆ పోటీ పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. అందుకే వీటికి మరి గరిష్ట వయో పరిమితి పెంచాలని కూడా ఇక్కడైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము అసలు యాక్చువల్గా డిఎస్సి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇక్కడ హెచ్జిటీలు కనుక చూసినట్లయితే 6,700 ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్లు చూసినట్లయితే మరి 2,200, టీచర్ ఖాళీల లెక్కలు కొలిక్కి అంటూ మనకైతే అప్డేట్ అయితే ఉంది. బీఈడీ చేసిన వాళ్ళకు హెచ్జిటీ పోస్టులకు ఛాన్స్. ఓకేనా? బీఈడీ చేసిన వారు కూడా హెచ్జిటీ ఉద్యోగాలకైతే రాసుకోవచ్చు మనము. టెట్కు పెరుగుతున్న అప్లికేషన్లు, ప్రమోషన్లు ఇస్తే మరొక 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రాష్ట్రంలో టీచర్ల పోస్టుల ఖాళీ లెక్క తేలింది. స్కూల్ అసిస్టెంట్ పరిధిలో 13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా సర్కార్ ఇటీవల ప్రకటించింది. అయితే ఇందులో టీచర్ పోస్టులు ఎన్ని, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని అనే దానిపై క్లారిటీ లేదు. అయితే దీనిపైన విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరించిన విద్యాశాఖ అధికారులు ఆ లిస్టులు సర్కారుకు అందించారు. ఆ లిస్టుల ప్రకారం సర్కారు బడుల్లో 6,700 హెచ్జిటి పోస్టులు, అంతేకాకుండా 2,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో మొదటిసారిగా ప్రభుత్వము టీఆర్టీ నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడే టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి రెడీ అవుతుంది. అయితే 2015 తర్వాత టీచర్లు హెచ్జిటీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కనుక వారికి ప్రమోషన్లు ఇస్తే దాదాపు మరొక 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అందరూ కూడా గమనించాలి. అయితే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఇందులో కేసీఆర్ చెప్పినటువంటి 13,086 పోస్టులు అన్ని టీచింగ్ పోస్టులేనని నిరుద్యోగులతో పాటు సంబంధిత శాఖ మంత్రి కూడా భావించారు. అయితే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుంచి ఖాళీలను వివరాలు సేకరించి ఖాళీల భర్తీకి ప్రకటించాల్సిన సర్కారు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న లెక్కల ప్రకారము పోస్టులు భర్తీ చేయనట్లుగా ప్రకటించినట్లు తెలిపింది. అయితే కొత్త జిల్లాల ప్రతిపాదికన శాంక్షన్డ్ వర్కింగ్ వేకెంట్ పోస్టుల డేటాను అధికారులు సేకరించి ఆ లిస్టును సర్కారుకు పంపించారు. అయితే అధికారులు ఇచ్చిన లిస్టులో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదని, సర్కార్ ఫైనల్ చేసిన ఖాళీలు మాత్రమే ఫిల్ చేస్తారని ఇక్కడైతే చెబుతున్నారు. మరి ఇక్కడ ఖాళీ లెక్కలు తేలినాయి చూద్దాం. సర్కారు ప్రకటించిన 13,000 పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే హెచ్జిటి 6,700 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200, పండిట్ పోస్టులు 700, పీఈడి పోస్టులు 170. నెక్స్ట్, మోడల్ స్కూల్లో 800 పోస్టులు. తెలంగాణ గురుకులాల్లో, సొసైటీ గురుకులాల్లో 90 వరకు ఖాళీలను భర్తీ చేయనట్లుగా తెలిసిందే. అలాగే 24 డిప్యూటీ డిఈఓ పోస్టులను కూడా భర్తీ చేస్తారని సమాచారం. ఇక మిగిలిన పోస్టులు
ఎస్ఈఆర్టీ అండ్ లైబ్రరీలు, టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్, నెక్స్ట్ సైడ్ ఇతర సంస్థల్లో పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేస్తున్నారు. ఓకేనా. సో ఇవండి మొత్తం లెక్కలైతే. ఒకవేళ ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలు ఏర్పడితే మాత్రము మరొక 9,000 ఖాళీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ అండి, డిఎస్సి పోస్టులకు ఏజ్ లిమిట్పై నిరుద్యోగుల్లో టెన్షన్ అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. సో 10 ఏళ్లుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రానందున అర్హత వయసు పెంచాలని వీడుకోలు. డిఎస్పి పోస్టులకు ఏజ్ లిమిట్పై నిరుద్యోగుల టెన్షన్. అయితే ఇక్కడ డిఎస్పి పోస్టులకు 28 ఏళ్ళు మాత్రమే ఉందండి. దాన్ని 33 సంవత్సరాలకు పెంచాలి అని అయితే ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ యొక్క గ్రూప్ 1లో ఉద్యోగాలు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో 28 అంటే చాలామంది నష్టపోయే అవకాశం ఉంది అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, నేటి నుంచి టీశాట్లో టెట్ కోచింగ్ అంటూ మనకు తెలుస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి జూన్ 5 వరకు టీశాట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా సీఈఓ రాంపూర్ శైలేష్ రెడ్డి తెలిపారు. పేపర్ 1 ఉదయం 8 నుంచి 8 గంటల 30 నిమిషాలకు, పేపర్ 2 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు 120 ఎపిసోడ్లను ప్రసారం చేస్తామని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలు, గణితము, సైన్స్, సో ఈవీఎస్, బయాలజీ, చైల్డ్హుడ్ డెవలప్మెంట్, పెడగాగి తదితర సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తామన్నట్లుగా తెలిపారు. అయితే వారం పాటు ఓరియంటేషన్ నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ నెల 4 నుంచి 9 వరకు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఉపాధ్యాయులే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది. సో నిరుద్యోగ అభ్యర్థులకు, సో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి అభ్యర్థులకు, కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో మరి టీశాట్ ఎక్కడ ఉంటుందంటే యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఇది టీశాట్ అనేది మనకు ఛానల్ రూపంలో కూడా అవైలబుల్గా ఉంటుందండి. యూట్యూబ్లో డైరెక్ట్గా చూడవచ్చు మీరైతే. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఇదండి అప్డేట్. మరి పోలీస్ ఉద్యోగాలకు కూడా మరి ఫ్రీ కోచింగ్ అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉంది. ప్రైవేటుకు దీటుగా మంచి ఫ్యాకల్టీ, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలు, పేద గ్రామీణ విద్యార్థులకు వరము, యువతకి ఇది గొప్ప అవకాశం అంటూ తెలియజేశారు. మరి పోలీస్ శాఖలో 18,334 ఉద్యోగాలను భర్తీ చేయనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ శాఖలో చేరి సమాజానికి సేవ చేయడానికి తెలంగాణ యువతకు ఇది గొప్ప అవకాశం. యువతలోని నైపుణ్యాలను పెంచేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పోలీస్ క్యాంపులు అయితే నిర్వహించనున్నట్లుగా మరి ట్విట్టర్లో డీజీపీ గారు వెల్లడించడము జరిగింది. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. పోలీస్ ఉద్యోగాలకు కూడా ఉచిత కోచింగ్ మరి జిల్లాల వారీగా అయితే కండక్ట్ చేస్తున్నారండి. మరి అందరికీ ఇస్తారంటే లేదండి, అలా కాదు. సో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అందులో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.